రేయ్! వైసీపీ పేటీఎం కుక్కల్లారా ఖబర్దార్! రేయ్! ఏంట్రా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు? ఏమన్నా అర్థం ఉందా? మీరు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి, వారి ద్వారా రాష్ట్రానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటుంటే, మీరేంట్రా పిచ్చి కుక్కల్లాగా అరుస్తున్నారు? ఏంటి అసలు అంత బాధేంటి మీకు? అంత అడ్డగోలుగా మాట్లాడతారేంటి? నిజాలు తెలుసుకోరా? అంటే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు తప్పు చెప్పారనుకుంటున్నారా మీరు? అమరావతి రాజధానికి 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. అది విడిపోయింది గనక మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి రావాలి గనక ఇచ్చారు. అది చూడకుండా అమరావతికి 15,000 కోట్ల అప్పని, అప్పు కూడా పెద్ద సాధించారా మీరు అని ఎగతాళిగా మాట్లాడడం అంటే నాకు చాలా అసలకి నవ్వొచ్చింది నాకు. దానికి తగ్గట్టు పోలవరంకి నిధులు ఇస్తామని చెప్పారు. మీ అందరికీ తగిన బుద్ధి చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. నిన్న ప్రెస్ మీట్‌లో విలేకరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఏవండీ మీరంతా చాలామంది దీన్ని అప్పు అంటున్నారు, గ్రాంట్ కాదు అని అంటున్నారంటే ఆవిడ చెప్పింది క్లియర్‌గా చెప్పింది. ఏమని చెప్పిందంటే, మేము పోలవరం నేషనల్ ప్రాజెక్టు. అది మేమే కట్టాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో 2014లో అది రాష్ట్ర ప్రభుత్వం కడతానంది. కనుక కట్టారు. ఆ ప్రకారం కొంతవరకు జరిగింది. తర్వాత కింద ప్రభుత్వం ఇన్ని నేను ఆ విషయాలు నేను చెప్పను గానీ, నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు మేము ఇన్ని వేల కోట్లు ఇస్తాం. కొంత ఇచ్చాం, కొంతవరకు కట్టారు. కొన్ని మార్పులు జరుపుంటాయి. రిహాబిలిటేషన్ ఉంటది. ఎంతంటే రిహాబిలిటేషన్ అంటే ఎంతమంది జనం మారారు, ఇల్లు అంటే నీట మునుగుతారో వాళ్ళకి వేరే ఏర్పాట్లు చేయడం. వాళ్ళకి ఎంత భూములు కోల్పోయారో ఆ డబ్బులు అంటే 2030 రిహాబిలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎంత డబ్బులివ్వాలి, ఇవన్నీ లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ చూసి మేము చేస్తాము. కానీ ఒక్కటి అప్పు అనే మాట తప్పది. కరెక్ట్ కాదు. మాది బాధ్యత గనక ప్రాజెక్ట్ మేమే పూర్తి చేస్తాము. ఎన్ని కోట్లు ఖర్చయినా అది మా బాధ్యత మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు చెప్పారు. వీళ్ళ వైసీపీ కుక్కలారా మీకు చెంప చెల్లుమనిపించారు. తర్వాత అమరావతి రాజధాని కూడా అది గ్రాంటు. మేము డబ్బులు ఇస్తున్నాము. వరల్డ్ బ్యాంక్ తెచ్చిస్తున్నాము. అది మా బాధ్యత. రీఆర్గనైజేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గనుక ఇస్తుంది. దానికి కొంచెం మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు గనుక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా అయిపోయింది పరిస్థితి. అంతరాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే డబ్బులు లేని రాష్ట్రం అయిపోయింది. కనుక గ్రాంట్ వాళ్ళు ఇవ్వలేరుగా, ఇస్తారో తెలీదు గానీ ఇవ్వలేరు అనుకుంటున్నాం. అది కూడా మేమే ఇస్తాం. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టాలనక రాజధాని లేకుండా 10 సంవత్సరాలు ఉంది అని చాలా బాధపడుతూ మాట్లాడింది ఆర్థిక శాఖ మంత్రి గారు. సిగ్గుపడండిరా! సిగ్గుపడకుండా మీరు అప్పుగా ఇచ్చారు. అప్పులు తీసుకొచ్చి కూడా పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు శరాలు ఉంటాయి కదా అసలకి. మీకు సిగ్గు శరాలు లేకుండా ఎప్పుడో వదిలేసారు మీరు. ఇయన్నీ కాకుండా అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై దాకా కారిడార్ అభివృద్ధి చేసి ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి బెంగుళూరు దాకా కారిడార్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటి కనెక్టివ్ చేసుకోవడానికి రైలు మార్గాలు, రోడ్లు మార్గాలు రకరకాలుగా అన్ని రకాల అభివృద్ధి చేసిస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఎన్నో స్కీమ్స్ పెట్టారు. కొత్తగా ఉద్యోగాలు చేరేవారు కావచ్చు, ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు. ముద్రా లోన్స్ అయితే 10 లక్షలు, 20 లక్షలు చేయడం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో యువతకి ఖచ్చితంగా ఏర్పాటవుతాయి. ఏర్పాటైనప్పుడు ఈ యొక్క లోన్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా డెవలప్ అవుతుంది. ఇది తెలుసుకోకుండా మీరు అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లారా మీరు? ఒక్కటి మాత్రం కరెక్ట్. మీకు
సిగ్గు శరాలు లేవు. మీ నాయకుడికి లేవు. అందుకనే మీరు మంచి అనేదే మర్చిపోయారు. మీరు ఇలానే మా ప్రభుత్వంపై నిందలు వేస్తే ఇక ముందు మీకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా పోతుందని చెప్తున్నాను నేను. మీ జగన్‌కి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి, 22 మంది ఎంపీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ తేలేకపోయాడు, చేయలేకపోయాడు. కానీ ఢిల్లీకి వెళ్ళాడు చాలా సార్లు. నెలకి 2 సార్లో వెళ్తూ, ఒకసారి వెళ్తూ తప్పకుండా క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ఏదో మనం చూసారా చాలా చాలా స్ట్రిక్ట్‌గా మాకు తెలుగు కుర్రాడు చాలా ఖచ్చితంగా వస్తాడండి స్కూల్‌కి అన్నట్టు క్రమం తప్పకుండా నెలకి 2 సార్లు ఖచ్చితంగా వెళ్ళేవాడు. వెళ్ళి ఏంటి ఆంధ్రప్రదేశ్‌కి ఏం కావాలో కాదు. అయ్యా నా కేసులున్నాయ్యా, నా కేసులు హియరింగ్‌కి రాకుండా చేయండి. నేను వాటికి హాజరు కాకుండా ఉంటాను నేను అని ఇట్లా తన యొక్క కేసుల గురించి మాట్లాడేవాడు, వచ్చేవాడు. ఆంధ్రప్రదేశ్ కోసం కాకుండా తన కేసుల కోసమే మాట్లాడేవాడు. ఇది మాత్రం వాస్తవం. మీకు తెలుసు ఆ విషయం. కానీ పైకి చెప్పలేరు మీరు. ఒరేయ్ ఎదవల్లారా తెలుసుకోండి. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే మనం ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూర్చున్నా కూడా మనకు రావాల్సినవన్నీ వస్తాయి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన విజయవాడలో ఉండి బడ్జెట్‌లో అన్నీ మనకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి కలిసినా కూడా దాని వెనక పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉన్నదనేది వాస్తవం. అది నేను కాదు, చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు. ఒక్కసారి గమనించండి. నేను చెప్పేది ఒకటే, మీరు మారితే పేటీఎం బ్యాచ్‌లర్ మారండి. మీ యొక్క జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. అయ్యా బాబు అని చెప్పండి. లేకపోతే మీకు ఒక్క సీటు కూడా రాకుండా ఓడిపోతారని నేను చెప్తున్నాను. జై జనసేన. జై హింద్.